బ్రేకింగ్ చూస్తున్నాం. పూణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరికొన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్తో కోటపైకి వెళ్లిన తర్వాత నిందితురాలు సియా తన ప్రియుడు చేతన్ కు సంకేతం ఇచ్చిందని పోలీసులు వెల్లడించారు. అతడు వారు ఉన్న వైపు వెళ్లాడని తెలిపారు. కేతన్ కొండ అంచు వద్ద నిలబడి ఉండగా అతడికి అనుమానం రాకుండా షూ లెస్ కట్టుకునే వంకతో సియా నేలపై కూర్చుని హత్యకు సిగ్నల్ ఇచ్చారని పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. కేతన్ పడిపోయే సమయంలో అతడు పట్టుకోవటానికి ప్రయత్నించాడని తెలిపారు పోలీసులు. నిందితుడు చేతన్ పూణే నుంచి 90 కిలోమీటర్ల స్కూటర్ పై ప్రయాణించి లోహ్గఢ్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తే కోట దగ్గరలోని టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని అతడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని నిర్ధారించారు. హత్య తర్వాత అదే స్కూటర్ పై పూణేకు తిరిగి వచ్చి దుస్తులు మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. కేతన్ తో ఎంగేజ్మెంట్ కు ముందు సియా తన స్నేహితులతో కలిసి ఉదయ్పూర్ ట్రిప్ కు వెళ్లిందని, వారిలో చేతన్ కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. కేతన్ ను హత్య చేయడానికి అరగంట ముందు సియా చేతన్ కు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఈ కాల్ రికార్డింగ్ ముఖ్యమైన డిజిటల్ సాక్ష్యంగా మారిందని తెలిపారు. ఆ సమయంలో వారు కోటలోని నిర్మానుష్య వ్యూ పాయింట్ కు కేతన్ ను తీసుకువెళ్లారని మాట్లాడుతున్నారని వెల్లడించారు. పర్యాటకులు ఎవ్వరూ లేరని ధృవీకరించుకున్న సంకేతం ఇవ్వాలని చేతన్ సియాకు సూచించాడని తెలిపారు. హత్య ప్రణాళికపై పోలీసులకు తెలియకుండా ఉండేందుకు నిందితులిద్దరూ 3 నెలలకు పైగా తమ కాల్స్, చాట్స్, వాయిస్ నోట్లను తొలగించారని పోలీసులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. పూణేలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేతన్ తో కోటపైకి వెళ్లిన తరువాత నిందితురాలు సియా తన ప్రియుడు చేతన్ కు సంకేతం ఇచ్చిందని పోలీసులు వెల్లడించారు. అతడు వారు ఉన్న వైపు వెళ్లాడని తెలిపారు. కేతన్ కొండ అంచు వద్ద నిలబడి ఉండగా అతడికి అనుమానం రాకుండా షూ లేస్ కట్టుకునే వంకతో సియా నేలపై కూర్చుని హత్యకు సిగ్నల్ ఇచ్చారని పోలీసులు దర్యాప్తులు గుర్తించారు. కేతన్ పడిపోయే సమయంలో అతడు పట్టుకోవటానికి ప్రయత్నించాడని తెలిపారు పోలీసులు. నిందితుడు చేతన్ నుంచి 90 కిలోమీటర్ల స్కూటర్ పై ప్రయాణించి లోహ్గఢ్ కు వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కారులో వెళ్తే కోట దగ్గరలోని టోల్ ప్లాజా వద్ద సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుందని అతడు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని నిర్ధారించారు. హత్య తర్వాత అదే స్కూటర్ పై పూణేకు తిరిగి వచ్చి దుస్తులు మార్చుకున్నాడని పోలీసులు తెలిపారు. కేతన్ తో ఎంగేజ్మెంట్ కు ముందు సియా తన స్నేహితులతో కలిసి ఉదయ్పూర్ ట్రిప్ కు వెళ్లిందని, వారిలో చేతన్ కూడా ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. కేతన్ ను హత్య చేయడానికి అరగంట ముందు సియా చేతన్ కు కాల్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు దర్యాప్తులో ఈ కాల్ రికార్డింగ్ ముఖ్యమైన డిజిటల్ సాక్ష్యంగా మారనుందని తెలిపారు. ఆ సమయంలో వారు కోటలోని నిర్మానుష్య వ్యూ పాయింట్ కు కేతన్ ను తీసుకువెళ్లారని మాట్లాడుతున్నారని వెల్లడించారు. పర్యాటకులు ఎవ్వరూ లేరని ధృవీకరించుకున్న సంకేతం ఇవ్వాలని చేతన్ సియాకు సూచించాడని తెలిపారు పోలీసులు. హత్య ప్రణాళికపై పోలీసులకు తెలియకుండా ఉండేందుకు నిందితులిద్దరూ 3 నెలలకు పైగా తమ కాల్స్, చాట్స్, వాయిస్ నోట్లను తొలగించారని పోలీసులు గుర్తించారు.
పుణెలో వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరికొన్ని విషయాలు రోజు రోజుకు వెలుగులోకి వస్తున్నాయి. కేతన్ కోటపైకి వెళ్లిన తరువాత నిందితురాలు సియా తన ప్రియుడు చేతన్ కు సంకేతం ఇచ్చిందని పోలీసులు వెల్లడించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్. ఎస్ సిరిజ, వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసుకు సంబంధించి పోలీసుల విచారణ అనేది ప్రారంభమైంది. ఇప్పటికే ఇందులో పెళ్లి చేసుకోబోయేటువంటి యువతి సియా అలాగే ఆమె ప్రియుడు చేతన్ ఇద్దరూ కలిసి కేతన్ అగర్వాల్ హత్య చేశారు అనే విషయాన్ని కూడా పోలీసులు నిర్ధారించిన నేపథ్యంలోనే అసలు హత్య ఎలా జరిగింది అనేది ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు వేగవంతం చేసిన తర్వాత ఇద్దరిని అటు చేతన్ని అలాగే ప్రియురాలు సియాని ఇద్దరిని లోహగడ్డు కోటకు తీసుకుని వెళ్ళడం జరిగింది. తీసుకుని వెళ్ళి ఆడ సీన్ మొత్తాన్ని కూడా సీన్ రీక్రియేషన్ చేశారు, రీకన్స్ట్రక్షన్ చేసి అసలు హత్యకు ఎలా ప్లాన్ చేయడం జరిగింది, ఎప్పటి నుంచి ప్లాన్ చేశారు, హత్యకు ముందు అసలు ఎటువంటి విషయాలను వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు, ఆ స్పాట్కు చేతన్ అంటే కేతన్ అగర్వాల్ సియా ఉన్నటువంటి ఆ స్పాట్కు ప్రియుడు చేతన్ ఎలా చేరుకున్నాడు అనేది పూర్తిగా సమాచారం తెలుసుకొని వీళ్ళిద్దరిని సీన్ రీక్రియేషన్ చేసి మరికొన్ని ఆధారాలను కూడా రాబట్టడం జరిగింది. ఇక అందులో భాగంగానే జూన్ 18వ తేదీన ఆమె ఇటు సియా కేతన్ అగర్వాల్ని హత్య చేయడానికి ముందు ఒక అర్ధగంటలోనే హత్య చేస్తాము అన్న విషయాన్ని నిర్ధారించుకున్న తర్వాత ఒక లోహగడ్లో ఆ కోటలోని ఒక నిర్మానుష్య ప్రాంతానికి అంటే ఆ కొండపైకి ఎక్కిన తర్వాత ఇక్కడికి ఎవరు రారు అనుకున్నటువంటి ఒక ప్లేస్ను చూసుకొని ఇక్కడ నుంచి కిందకు తోసివేయడానికి సరైనటువంటి సమయంగా ఉందని భావించిన అనంతరం అర్ధగంట క్రితం అటు చేతన్కు ఫోన్ చేయడం జరిగింది. చేతన్కు ఫోన్ చేస్తే అతను కారులో వస్తుంటే తెలిసిపోతుంది, సీసీ కెమెరాల్లో తను ఐడెంటిఫై అవుతాను అన్న ఉద్దేశంతో 2 వీలర్తోనే లోహగఢ్ కోటకు చేరుకుంటాడు. 30 నిమిషాల్లోనే 90 కిలోమీటర్ల పాటు అతను ప్రయాణం చేసి తర్వాత ఆ లోహగఢ్ కోటకు చేరుకొని అక్కడ ఒక ఆమె కొంత దూరంలో అంటే అక్కడి నుంచి తోసివేటువంటి సమయానికి కొంత దూరంలో ఉండి అక్కడ యాక్టివిటీ మొత్తాన్ని కూడా గమనిస్తూ ఉంటాడు. ఇక ఎప్పుడైతే ప్లాన్ను పగడ్బందీగా అమలు చేయడం జరిగిందో ఇమీడియట్గా సియా అతన్ని తోసివేయడం జరుగుతుంది. ఆ తర్వాత ఆమె కింద పడిపోకుండా ఆమెకు సహకరిస్తూ పక్కన చేతన్ కూడా ఉంటాడు. సో ఇలా వీళ్ళు ప్లాన్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ ప్లాన్ మొత్తాన్ని కూడా సక్సెస్ఫుల్గా అమలు చేసిన అనంతరం వీళ్ళ మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్స్ ఏవైతే ఉంటాయో దానికి సంబంధించినటువంటి డేటా ఇటు వాట్సాప్ చాట్లు కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో వీళ్ళు మాట్లాడుకోవడం, ఫోన్ కాల్స్లో మాట్లాడుకోవడం, సో వీటిదంతా కన్వర్జేషన్ మొత్తాన్ని కూడా ఆధారాలు లేకుండా ఒక 3 నెలల క్రితం వరకు జరిగినటువంటి కన్వర్జేషన్స్ మొత్తాన్ని కూడా డిలీట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం పోలీసులు డిజిటల్ ఆధారాలను సంపాదించడంలో భాగంగా వీళ్ళు రీసెంట్గా మాట్లాడుకున్నటువంటి కన్వర్జేషన్స్కు సంబంధించినటువంటి ఆ యొక్క ఆన్లైన్ లో జరిగినటువంటి యాక్టివిటీ మొత్తాన్ని కూడా రీట్రైవ్ చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే కొన్ని ఆధారాలు లభించాయి. వీళ్ళు దాదాపు ఒక నెల రోజుల క్రితమే ఈ ప్లాన్ అనేది చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇది రెండవసారి అటెంప్ట్ చేయటం. ఆల్రెడీ జూన్ 14వ తేదీన ఒకసారి సియా కేతన్ను కొండ మీద నుంచి తోసివేయాలనేటువంటి ఆలోచన చేసి అప్పుడు విఫలయత్నం జరిగింది. అదే సందర్భంలో చేతన్ కూడా ఉన్నాడు, కానీ అప్పుడు సక్సెస్ అవ్వలేదు. ఇక ఇప్పుడు ప్లాన్ బిని అమలు చేశారు. ఒకవేళ ఈ ప్లాన్ బి అనేది కూడా సక్సెస్ కాకపోతే అంటే జూన్ 18న జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ అనేది కూడా సక్సెస్ అవ్వకపోతే మరొకసారి ఈ యొక్క హత్యకు ప్లాన్ చేయాలి అంటూ ప్లాన్ సీన్ కూడా వీళ్ళు సిద్ధం చేసుకున్నట్లు పోలీసుల యొక్క విచారణలో వెల్లడైంది. సో ఈ రకంగా గత కొంతకాలం నుంచే వీళ్ళు కేతన్ అగర్వాల్ను చంపేందుకు ప్రయత్నాలు చేసినట్లు కూడా పోలీసుల యొక్క నిర్ధారణలో బయటకు వచ్చింది. వాస్తవానికి కేతన్కి ఈ విషయాన్ని తెలియజేశాను, కానీ తను వీటన్నిటిని కూడా పట్టించుకోలేదంటూ ఆమె చెబుతున్నప్పటికీ దీంట్లో వాస్తవాలు కూడా వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళిద్దరూ పరిచయం అయిన తర్వాత వీళ్ళ సాన్నిహిత్యం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత కుటుంబ సంబంధాల ప్రకారమే వీళ్ళు పెళ్లి చేసుకుంటున్నటువంటి సందర్భంలో అతనితో చాలా క్లోజ్గా ఉన్నట్టు నటించింది. కేతన్ అగర్వాల్కి ఏమాత్రం అనుమానం రాకుండా తనను పెళ్లి చేసుకోబోతున్నాను అనేలాగానే తనతో ప్రవర్తించింది. తన బర్త్డేలకు సంబంధించి సర్ప్రైజులు ఇచ్చినప్పుడు వాటిని యాక్సెప్ట్ చేసింది. చాలా సరదాగా గడుపుతూ ఉంటే ముందు జరగబోతున్నటువంటి యొక్క పరిస్థితిని కేతన్ అగర్వాల్ గమనించలేదు. ఆ క్రమంలోనే తను ప్రాణాలు కోల్పోయినటువంటి విషయం అనేది ఒకసారిగా ఫ్యామిలీలో కుటుంబం మొత్తం అందరినీ షాకు గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. ఇప్పటికే సియాని అలాగే చేతన్ను అరెస్ట్ చేసి వీళ్ళ ద్వారా సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా చేసినటువంటి సందర్భంలో మరికొన్ని ఆధారాలను తీసుకొని ఎటువంటి అవకాశం అనేది ఈ కేసులో వీళ్ళు నిందితులు అని ప్రూవ్ చేయడానికి కావాల్సినటువంటి పూర్తి ఆధారాలను సంపాదిస్తూ ప్రస్తుతం విచారణను వేగవంతం చేయడం జరిగింది పూణే పోలీసులు. సిరిజ.
థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రత్నకుమార్.